తెలుగు వెబ్ ప్లస్. ఈరోజు మనం గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన గౌతమ్ నందా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. గత కొంతకాలంగా గోపీచంద్కు సరైన హిట్ సినిమా పడలేదు. ఈ క్రమంలో సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నందా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో అయినా గోపీచంద్ సక్సెస్ అందుకున్నాడో లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, గౌతమ్ అంటే గోపీచంద్ ప్రముఖ వ్యాపారవేత్త ఘట్టమనేని విష్ణుప్రసాద్ అంటే సచిన్ కేడ్కర్ ఒక్కగానొక్క కొడుకు. సంపన్న కుటుంబానికి చెందిన గౌతమ్ అసలు కష్టమనేది తెలియకుండా పెరుగుతాడు. మందు, పబ్బులు, అమ్మాయిలతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో ఒకరోజు అసలు నేనెవరు అనే ప్రశ్న అతడిలో మొదలవుతుంది. ఎలాంటి ఎమోషన్ లేకుండానే బ్రతికేస్తున్నానని గ్రహించిన గౌతమ్కు అదే సమయంలో నంద అంటే గోపీచంద్ అనే వ్యక్తి తారసపడతాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నంద ఆ బ్రతుకు బతకడం ఇష్టం లేక చనిపోవాలని గౌతమ్ కారు కింద పడతాడు. నందని చూసి గౌతమ్ షాక్ అవుతాడు. నంద జీవితం గురించి తెలుసుకున్న గౌతమ్ అతన్ని ఒక 30 రోజుల పాటు తనలా బతకమని అడుగుతాడు. అలానే నంద ఉండే బస్తీకి తను వెళ్తానని చెబుతాడు. అలా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? డబ్బు రుచి చూసిన నంద ఎలా మారిపోతాడు? తిరిగి ఇద్దరు ఎవరి ఇంటికి వారు వెళ్తారా లేదా అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. అసలు సినిమా ఎలా ఉందంటే, ధనం మూలం ఇదం జగత్. డబ్బు చుట్టూనే లోకం తిరుగుతుంది. సంపాదన, ఆస్తులు సమకూర్చడం అనేవి అందరి వ్యక్తిగత విషయాలు. దాని గురించి మాట్లాడక్కర్లేదు. కానీ సమాజంలో ఇప్పుడు డబ్బు ఉన్నవాడికే గౌరవం. అది ఎలా సంపాదించినా సరే. సరిగ్గా ఇదే పాయింట్తో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సంపత్ నంది. అయితే ఆ పాయింట్కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాను రూపొందించారు. దర్శకుడు అనుకున్న పాయింట్ మంచిదే అయినా దాన్ని తెరపై ఆవిష్కరించే విధానం మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. సినిమా మొత్తం రిచ్నెస్ను చూపించడానికే తాపత్రయపడినట్లుగా అనిపిస్తుంది. సినిమా మొదటి భాగం రొటీన్గా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా ఏమంత ఆసక్తికరంగా ఉండదు. పతాక సన్నివేశాలతో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది గోపీచంద్ మాత్రమే. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ కలిగిన నంద అనే పాత్రలో ఆయన బాగా నటించాడు. లుక్ విషయంలో గోపీచంద్ను అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఎమోషన్, సెంటిమెంట్ సన్నివేశాల్లో గోపీచంద్ బాగా నటించాడు. హన్సిక, క్యాథరిన్ పాత్రలు కేవలం కొన్ని సన్నివేశాలు, పాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. క్యాథరిన్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. బిగినిలో మాస్ ఆడియన్స్ను మెప్పించింది. సచిన్ కేడ్కర్, ముఖేష్ రుషి, చంద్రమోహన్ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు. టెక్నికల్గా ఈ సినిమాను హై క్వాలిటీతో రూపొందించారు. కెమెరామన్ సౌందర్ రాజన్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. లొకేషన్స్ చాలా రిచ్గా ఉన్నాయి. పాటల కోసం వేసిన సెట్స్ కూడా బాగున్నాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అంతకు మించి సినిమాలో కొత్తదనం ఏమీ లేదు. రెగ్యులర్ సినిమాలకు అలవాటు పడిన వారు తప్ప కొత్తదనాన్ని కోరుకునే ఆడియన్స్కు ఈ సినిమా కనెక్ట్ అవ్వడం కష్టమే. డ్రామా కేటగిరీకి చెందిన ఈ సినిమాలో నటీనటులు గోపీచంద్, హన్సిక, క్యాథరిన్ థ్రెస్సా, సచిన్ కేడ్కర్, చంద్రమోహన్, ముఖేష్ రిషి తదితరులు. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది. ఈ సమీక్ష తెలుగు వెబ్ ప్లస్ దృష్టికోణానికి సంబంధించింది. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.